యలమంచిలి నియోజకవర్గంలో కొన్ని వార్తలు నాకు కొంచెం బాధాకరమైన విషయం అవుతుంది. అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటున్నానంటే మాకు తెలిసినంత వరకు మేము పని చేసుకుంటూ వెళ్తాం అంతే. ఎవరి విజ్ఞతకి వాళ్ళకు వదిలేస్తాం. అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు. మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంటుంది. ఈ 16-17 నెలలు డే 1 నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్నీ కూడా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్నీ నోట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చా. డే 1 నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చా. 1-2 వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు, కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటున్నానంటే ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఈ ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను పొద్దున్న కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు విజిట్ చేసి విలేజ్ల్లో ఉన్న డ్రైనేజీలు విజిట్ చేసి వాళ్ళు నాకు పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్లు పర్సనల్గా అంటే రోడ్స్ కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద మళ్ళా నేను కన్సర్న్ మినిస్టర్లకి అలాగే కన్సర్న్ సీఎం గారికి పెడుతూ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తూ అక్కడి నుంచి ఎక్కడైనా మనకి రాలేకపోతే మాకున్న ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ నుంచి కూడా చేయించుకొని చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా నేను వెళ్ళటం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా గోతులు కప్పేది యలమంచిలి నుంచి మరి గాజువాక అంటే యలమంచిలి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు సిఎస్ఆర్ నిధులతో గోతులు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యున్సీలోనే గోతులు పూడ్చి అది 15 రోజుల్లోనే స్టార్టింగ్ 15 రోజుల్లోనే. అలాగే 18 సంవత్సరాల నుంచి ఉన్న అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు డబ్బులు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళా ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతో మాట్లాడి కష్టపడి ఈరోజు టీడీఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్నీ చేసుకుంటూ నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది ఇచ్చేసినా అందరినీ బతిమాలుకుంటూ రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూసే ఉంటారు. పీజీఆర్ఎస్కి వస్తే నేను సీఎం గారు కంపల్సరీ చేశారు ప్రతి వారం. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పీజీఆర్ఎస్కి ఒక సిస్టమ్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. పీజీఆర్ఎస్ సిస్టంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకి పీజీఆర్ఎస్ అంటే గ్రీవియన్స్ చేయాల్సిందే. అవన్నీ కూడా ఒక టీం ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక టీం ఉంది. ఆ టీము మేము అప్లికేషన్ ఏదైతే మేము గ్రీవియన్స్ తీసుకుంటామో ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఆ పీజీఆర్ఎస్ అప్లికేషను మళ్ళీ ఆన్లైన్లో పెట్టేస్తాం, పీజీఆర్ఎస్ పోర్టల్లో పెట్టేస్తాం.
పెట్టిన తర్వాత ఒకసారి రిజిస్టర్డ్ అయిన తర్వాత దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎలాగైతే కలెక్టర్స్, ఆర్డీఓస్, ఎంఆర్ఓస్ ఎలాగైతే చేస్తారో అలాగే మేము కూడా ఎమ్మెల్యేలను కూడా చేస్తాం. అలాగే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పీజీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ తీసుకుంటాం, అక్కడికక్కడే మేము అడ్రస్ చేసి పీజీఆర్ఎస్లో పెడతాం. దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ పీజీఆర్ఎస్ ఒక్కసారి మేము దీంట్లో అప్లోడ్ చేసేస్తే సీఎం గారు కానీ, డీసీఎం గారు కానీ, మంత్రి గారు కానీ ఎవరైనా చూడొచ్చు ఆ పోర్టల్లో. ఆ ఫాలోఅప్ ఏమవుతుంది, ఇదేమవుతుంది అనేది చూడొచ్చు. అలాగా పీజీఆర్ఎస్లోనే టాప్లో 7th పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో యలమంచిలి నియోజకవర్గం ఉంది. అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో పీజీఆర్ఎస్లో రన్ చేస్తుంది యలమంచిలి నియోజకవర్గం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం, అప్లోడ్ చేస్తాం. అధికారులు రిజాల్వ్ చేశారా లేదా అనేది మళ్ళా మేము చెక్ చేసుకుంటాం, రివ్యూ చేసుకుంటాం అధికారులతో. రివ్యూ చేసుకున్న తర్వాత 100% క్లోజ్ అయితే ఓకే. ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా సాటిస్ఫై అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తాం. రీఓపెన్కి ఇంకా సీరియస్గా వస్తుంది. సీఎం గారు కూడా రీఓపెన్వి చాలా క్లియర్గా మానిటర్ చేస్తారు 175 కాన్స్టిట్యున్సీలో ఎందుకు రీఓపెన్ అయిందని. అలా చూస్తే నాకు టోటల్గా 1356 మరి నాకు కంప్లైంట్లు వచ్చినాయి. అందులో మరి 155 ఆఫీసర్స్కి నేను అడ్రస్ చేశాను. ఈ 1356 అప్లికేషన్స్ నాకు కంప్లైంట్స్ వస్తే 155 అధికారులకి నేను అడ్రస్ చేశాను. అది కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, ఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, డిఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, పోలీసులు అయ్యి ఉండొచ్చు, ఎంఆర్ఓలు అయ్యి ఉండొచ్చు, ఆఖరికి విలేజ్ సెక్రటరీ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసాం. ఇందులో 486 అప్లికేషన్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్వే వచ్చినాయి. మీకు తెలిసే ఉంటుంది స్టేట్ యావరేజ్ 60% రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ సర్వేలు మీ అందరికీ తెలుసు, సర్వేలు తప్పులు తడకలుగా ఉంటే అవి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. అవి ఎంఆర్ఓల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగినప్పుడు అక్కడ అన్యాయంగా జరిగినా అవి మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్లోజ్గా మానిటర్ చేస్తాం. బాబు అదేదో వాళ్ళు తప్పు ఉన్నప్పుడు మీరు చేయండి అని చేసి పీజీఆర్ఎస్లో పెట్టిన తర్వాత ఇంకా అది ఓపెన్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.